గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శేఖర్ చెప్పు శేఖర్, నువ్వు చెప్పే సాక్ష్యంతో ఎందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. చెప్పు ప్లీజ్, ట్రై చేయి శేఖర్. చెప్పండి ప్లీజ్. ఆ ఉన్మాది ఎవరు చెప్పండి. చెప్పండి ప్లీజ్, ఆ ఉన్మాది ఎవరు? డాక్టర్ గారు, ఈ పొజిషన్లో టీ వచ్చా? డాక్టర్ గారు సార్, ఐఎమ్ సారీ, ఈజ్ డెడ్. అంటే కీ కీ అని శేఖర్ చెప్పింది కరెక్ట్, కిష్టిగాడు. ఓకే, థ్యాంక్ యూ. అమ్మగారు రీలు గడిగించానండి, కానీ ఫోటోలు వేయలేదు. ఎందుకు? మన వాణి గారు ఇంటర్నేషనల్ ఫోటోలు తీశారట, అందుకే రీల్ అంతా తెల్లగా ఉంది. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. హలో, శిల్ప, నేనే మాట్లాడుతున్నాను. చెప్పండి. చెప్పండి. అసలు హంతకుడు ఎవరో తెలుసా? నేను చెప్పేది సీక్రెట్గా విను, ఎవరితో చెప్పకు. ముందు జాగ్రత్త చర్యగా డూప్ రీలు పీసీతో వచ్చి పంపాను. అసలు రీలు నేను డెవలప్ చేయించాను. మీరు చెప్తున్నది నాకు అర్థం కావడం లేదు. ఏం లేదు, వాణి తీసిన ఫోటోలు ప్రింట్స్ వేయించాను. హంతకుడు ఎవరో కాదు, మన మధ్యలో ఉన్న కిష్టిగాడు. కిష్టిగాడా? మై గాడ్. మీరేం భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. అలా నమస్తే సార్. నువ్వేనా హోటల్ రమణ అంటే? అవును సార్. కిష్టిగాడు నీ దగ్గర ఎన్ని రోజుల నుండి పని చేస్తున్నాడు? 2 ఏళ్ళు అయిందండి. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఊరు వదిలి వెళ్ళకూడదు, తెలిసిందా? ఎంతో అమాయకంగా మన మధ్య తిరిగేవాడు వాడిలా చేసాడంటే ఏంటో నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నమ్మకపోవడం ఏంటి, మన కొత్త ఎస్ఐ గారు కనిపెట్టేశారు. ఎంతకు 4 రోజుల కింద కొత్త అమ్మాయిలు వచ్చారే, వాళ్ళలో కూడా 3 చంపేశారట. అది కాదురా మతలబు, వాళ్ళకు భోజనాలు అవి ఇస్తూ వాళ్ళ మధ్యనే ఉంటూ అన్యాయంగా వాళ్ళని చంపేశాడు. ఎస్ఐ గారిని ఆయన పెళ్ళాన్ని చంపినోడికి వీళ్ళు ఒక లెక్క. శిల్ప, ఈ అసైన్మెంట్ ఇక క్లోజ్ అయినట్టే. కానిస్టేబుల్స్, కమాన్, గెట్ రెడీ. 202 శిల్పని గీతని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టు. చూడు శిల్ప, మేము వచ్చే వరకు మీరు అక్కడి నుండి కదలరాదు. హంతకుడు కిష్టిగాడు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటాడు. అడవి మొత్తం కవర్ చేద్దాం, ఎస్కేప్ కావడానికి ఛాన్స్ లేదు. కమాన్ కమాన్ ఎవరిబడి, ఫాస్ట్. గీత, మన వాళ్ళని చంపిన కిష్టిగాడు అంతా నేనే చూడాలి. నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా స్టేషన్లో ఉండు. అమ్మగారు, శిల్పగారేది? ఏమో నాకేం తెలుసు. చంపు, రండి రెడీ. సార్ శిల్ప గారు నా కన్ను కప్పి అడవిలోకి ఎక్కడో వెళ్ళిపోయారు సార్.
నాన్సెన్స్. ఆ విషయం నాతో చెప్పాలా? అక్కడే ఎక్కడో ఉంటుంది, వెళ్ళి లొకేట్ చేయండి, లేకపోతే డేంజర్. ఏయ్, నువ్వు అతనితో వెళ్ళు. మధ్యలో ఇదొక తలనొప్పి. ఇదిలే ఉంటే ఇది తల మీద వేసి చంపుతాను. మాస్టర్, చేతగాని వాళ్ళ మీద చూపించి నీ ప్రతాపం నా దగ్గర కాదు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. ఆడదంటే ఏమనుకున్నావు? ఆదిశక్తిరా. ఇంట బయట ఆడదాన్ని దేవతలా ఆరాధిస్తున్న దేశంలో పుట్టి ఇంత నికృష్టంగా హత్యలు ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఒక ఆడదానికి పుట్టిన వాడివే కదా. ఆ తల్లి రొమ్ముల నుండి చెందిన పాలు త్రాగే కదా నువ్వు. పశువుల బలిసింది. అంతకంతకు అతుకులు బంతగా జీవితం మారుతున్నా ఉన్నప్పుడు తిని లేనప్పుడు పస్తులుంటూ రాత్రి కాగానే పైన పడి గొడ్డులా ఊగుతూ ఆనందిస్తున్న భర్తను ఆ బాధలో సైతం పూజిస్తుంది ఆడదే. అసలు నువ్వు ఒక మగాడివేనా? నీ మగతారానికి అర్థం ఇదేనా? ఒంటరిగా చిక్కిన ఆడదాన్ని దొంగచాటుగా కొట్టి చంపుతున్నావు. ఇన్ని హత్యలు చేసి నువ్వు సాధించిందేమిటి? సాధించబోయేదేమిటి? టెల్ మీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అసలు ఆడదంటేనే నీకెందుకు ఇంత ఉన్మాదం? ఆడది ఆడది ఆడది. ఇంతగా పొగుడుతున్నావే? ఆడదానికి ఆడదే శత్రువు తెలుసా? I am also very much aware of womanhood. ఎందుకంటే నేను బజార్కి వెళ్ళి చాక్లెట్లు బొమ్మలు తెస్తాను. నిజమా డాడీ? ఆ, మా మంచి డాడీ. చాముండి చాముండి, నీ అందమైన ముఖం మీద మొటిమలు లేచాయి. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రెండో పెళ్లి వాడిని చేసుకున్నందుకు ముఖం మీద మొటిమలు కాక కడుపు వస్తుందా? చా, ఎప్పుడు నీతో గొడవే నాకు. వస్తాలే. దివ్యా, 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 పాపా, పాపా, మా బుజ్జి, మా పాపా, పాపా, దివ్యా, పాపా, మా పాపా, పాపా, అమ్మా. పని చేసావు.
పెద్ద పని చేసి వచ్చావు. ఆగు చాముండి, చాముండి, ఎందుకు ఇంత ద్రోహం చేశావు? పాపకేమైంది చాముండి? చాముండి, పాపకేమైంది? చాముండి, పాపకేమైంది? నాకు తెలుసు, మీరిద్దరు కలిసి పాపని చంపారు. ఏం చేశారు? చెప్పు, చెప్పు చాముండి, నా బాబుకి ఏమైంది? నా బాబుకి ఏమైంది? చెప్పు, చెప్పు చాముండి, నా బాబుని ఏం చేశారు? నా బాబుని చంపేశారు కదా? చెప్పు, చెప్పు చాముండి, నా బాబుని చంపేశారు కదా? చెప్పు చాముండి, చెప్పు, చెప్పు, చెప్పు చాముండి, నా బాబుకి ఏమైంది? నా బాబుని చంపేశారు కదా? నేను చంపేస్తా. చాముండి, నా పాప చంపేశారు కదా? నా పాప చంపేశారు కదా? చాముండి, నా పాపను బాధ పెట్టిన వాళ్ళందరినీ చంపేస్తా. మీరందరూ కలిసి, ఏ ఒక్కరూ అలాంటి వారు ఉంటే అందరూ అలాంటి వాళ్ళే. మీరందరూ కలిసి నా పాపను చంపేస్తారు. ఎస్, మీరందరూ నా పాపను చంపేస్తారు. మీరంతా నా పాపను చంపేస్తారు. చంపేస్తారు. జాగ్రత్త. అలాగే, అలాగే. ఓకే, నేను పడుతున్నాగా. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అది ఓకే. ఓకే. ఎంతమంది అమ్మాయిని కొట్టెట్టుకున్నాడు పాటించాడు. రాక్షసుని ఊరికే ఎలా ఉన్నాడు చూడమ్మా. ఎంతమందిని చంపది వీడు చెమ్మాడా. ఇంతమందిని ఎందుకు చంపాడు? పాపిష్టమడా. ఇలాంటి ఎదవాళ్ళు ఊరికే
ఊరికే వదిలిపెట్టకూడదే మోహన్ చూడు ఎలా వేరేద్దాం ఆ?